అడిగితే ఏది కొనిచ్చిందా? కొరికింది కొరుకుతాను కంటిస్తాను. హాయ్ గైస్, వెల్కమ్ బ్యాక్ టు అనదర్ వీడియో. ఈరోజు సంక్రాంతి అనమాట. అందరికీ ముందుగా మీకు మీ కుటుంబ సభ్యులందరికీ కూడా అందరికీ హ్యాపీ సంక్రాంతి. అండ్ నేనైతే ఇప్పుడే లేస్తాను అనమాట. స్నానం చేసి మనమైతే ఈరోజు సంక్రాంతి కాబట్టి అందరూ బయట ఎగరడం అది ఇది ఉంటుంది కాబట్టి మనం ఇప్పుడైతే స్నానం చేసి అక్షతన్న దగ్గర పోదాం. వాడైతే అన్ని తీసుకున్నా అన్నాడు. దాని దగ్గర పోయి నేను అక్షతన్న ఇద్దరం కలిసి ఇంకా మా గ్యాంగ్ అయితే వేరే ఉంది, వాళ్ళు కూడా వస్తారు. అందరం కలిసి అయితే ఈరోజు కైట్ ఎగిరేయడం, ఫుల్ ఎంజాయ్మెంట్ అది ఇది ఉంటుంది. అండ్ ఇప్పుడైతే లేచిన స్నానం చేసిన తర్వాత గుడికి పోదామని అయితే అన్నారు. చూద్దాం, అడుగుతా. గుడికి పోదామంటే గుడికి పోతాం. 90% వెళ్తాం, తెలియదు అడుగుతాం. అడుగుతాం. అండ్ మమ్మీ అయితే ముగ్గేస్తుంది బయట. మమ్మీ దగ్గర పోదాం. మమ్మీ ముగ్గు ఎట్లా ఎత్తుందో చూద్దాం మనం కూడా. ఇప్పుడే లేచినా కాబట్టి తంతుంది, పక్క తిడుతుంది ఇంత తొందర లేచినావు అని. అండ్ బయటికి పోయి తిరిగి తినేసి వచ్చి స్నానం చేసి డ్రెస్ వేసుకొని అక్షతన్న దగ్గరికి అయితే పోదాం. ఫస్ట్ అయితే మనకి కాల్ చేయాలి. వాళ్ళు లేచిందో లేవలేదు. నాకు లేచిన తర్వాత కాల్ చేయను అని చెప్పిన, బట్ లేచిందో లేవలేదు తెలియదు. ఫోన్ అయితే చేయలేదు ఇంతవరకు. నేను ఫోన్ చేసి అయితే ఒకసారి ఎక్కితే లేస్తాడు, లేచిన తర్వాత చెప్తాడు లేచిందా లేదా ఏందని చెప్పేసి. అండ్ మనమైతే ఇప్పుడు మమ్మీ దగ్గర పోయి మమ్మీ ఏం చేస్తుందో చూద్దాం. వచ్చి రెడీ స్నానం చేసి అయితే అన్న దగ్గర పోదాం. రైట్. సో గైస్, ఇంత మార్కెట్ పోయినా పొద్దుగా ఎవరి ముఖం చేసినేమో కానీ బండ్ల పెట్టలేకపోయాను. పొంగ మీ కష్టం పగవాడికి కూడా రాకూడదు గురుగారు. మ్యాచ్. సో ఇప్పుడైతే ఇంటికి వచ్చిన, మార్కెట్కి పోయి వచ్చిన. నేనైతే ఆయిల్ బాటిల్ మమ్మీ ఆయిల్ బాటిల్ ఇమ్మంటే పోయి వచ్చిన. పొంగనే బండ్ల పెట్టలేకపోయింది. మా దాదాపు ఒక 1 కిలోమీటర్ వరకు దుబ్బుకుండా పోయి పెట్రోల్ వేయించుకొని మళ్ళీ ఇంటికి అయితే వచ్చినాయి. ఇప్పుడు ఆయిల్ బాటిల్ అవి తీసుకొని. అండ్ ఇప్పుడైతే ప్రజెంట్ మా అమ్మ ఇల్లు తోడమన్నది, ఇల్లు తోడుతాం పడది. సో చూడడం అయితే అయిపోయింది. హాయ్ గీస్తాను. మా అమ్మ కింద ఆల్రెడీ ముగ్గేసింది, అది కూడా చూపిస్తాం. ఇట్స్ రెడిక్యులస్ యూనో. మనమైతే ఇప్పుడు స్నానం చేయాలి. అన్నాడు ఫోన్ చేసినప్పుడే స్నానం చేసి డ్రెస్ వేసుకొని మనం కూడా రెడీ వెళ్ళిపోదాం. మనం డైరెక్ట్ ఇక్కడ నుంచి వెళ్ళిపోవడం. రెడీ అయితే మనం ఆల్రెడీ వాటర్ వేడెక్కుతానే, వాటర్ హీట్ అవుతూనే మనం స్నానం చేసి జంప్ అవుకోవడం. ఇక్కడ నుంచి ఫోన్ చేసినప్పుడు యాక్చువల్ వాడు ఫోన్ చేసిన వాడు స్నానం చేసినట్టు అయిపోయింది. వాడు లేచిన ఫోన్ చేస్తాడు, లేచి స్నానం చేసినప్పుడు ఫోన్ చేశాను. మనం కూడా స్నానం చేసి తొందరగా వెళ్ళిపోతాం. మా ముక్కు తింటాం పాపం ఇట్లా చేయాలి. షిట్, ఆల్రెడీ నీళ్ళు పెట్టినా, నీళ్ళు కాగుతున్నాయి. నీళ్ళు అయిందంటే మనం స్నానం చేయడం. ఇంకా స్నానం చేసిన వెళ్తాం. ఇంకా చూస్తున్నాం. సో గైస్, ఫైనల్గా నేను రెడీ అయిపోయినా. ఇదే మన ఫిట్ అన్నమాట. ఇప్పుడు తాయి తీసినాం ఈరోజు. అండ్ అక్షత్ అన్నాడు అయితే ఫోన్ చేసిండు. ఇప్పుడు మన దగ్గరికి అయితే వెళ్తాం. పోయి గుడికి పోదాం అన్నాడు, గుడికి అయితే వెళ్తాం. ఇప్పుడైతే అక్షత్ అన్న దగ్గర పోదాం, అక్కడ వెళ్తాం. పోయి సో గైస్, ఇప్పుడైతే అవుట్ఫిట్ అయితే తీసుకున్నాం. ఇద్దరం అయితే ఇప్పుడు ప్రజెంట్ గుడికి పోయి అటు నుంచి వెళ్ళి ఇక మళ్ళీ తర్వాత ప్లాన్స్ ఏంటి చెప్పు. అరే గుంజు వీడెవడో భావరక్షణ చేస్తున్నాడు, చైల్డ్ ఆర్టిస్టా. తర్వాత కైట్లకి ఇస్తాం అనమాట. మాతో ఇంకో 10 మంది గ్యాంగ్ ఉన్నారు. అలా అయితే ఇంకా రెడీ అయ్యారో కాలేదో తెలియదు. ఆధార్ ఫోన్ చేసాం, వస్తున్నాడు ఆదర్శ. ఓకే, లెట్స్ గో టు టెంపుల్ పోయి దర్శనం చేసుకున్న తర్వాత ఓకే. ఎందుకు
మొగ్గుడు అయ్యగారు సంక్రాంతి మ్యాన్ సంక్రాంతి. अंदर जा. हाँ मम्मी बुला रहे जा. ఈడుతోడు కనికరం లేకుండా చెరక పట్టుకొని తిరుగుతాడు. ఇప్పుడు వాని చెరక స్కామ్ చేసిండు. చిన్నపిల్లల చెరకలు స్కామ్ చేయడానికి నీకు సిగ్గుగా లేదు? ఎందుకట్లా చేస్తావు అక్షిత్? అదే అదే చిన్న చెరక కొనిచ్చి చుట్టిస్తావా? తెలుసు పెద్దదే కదారా మౌలి. పెద్దది కొనియకపోతే తీసుకోకురా. చూపి నీకే ఇస్తా, నేను వేరే కొనుక్కుంటా. చూపించు ఇక మళ్ళా మళ్ళీ దీనికి చుట్టూ దాని చుట్టూ ఎందుకు? అబ్బా అరే కొత్తది అయితే నీకెందుకు ఇస్తారా? అరే కొత్తది ఇయ్యర్రా. నిన్న ఎవరు రమ్మన్నారు? నీకు దమ్ముంటే రావేట్రా ఇప్పుడు. ఇప్పుడు రావే దమ్ము. అరే అరే చూసిన అందుకే చిన్నపిల్లలను భయపెట్టద్దు. ఏంటి బాబా అన్న ఇంకోసారి అన్న? అందుకే చిన్నపిల్లలను భయపెట్టద్దు. బయటకు అరే అరే దాన్ని పట్టుకోరు. ఫస్ట్ దాన్ని పట్టుకోరు మీరు. పట్టుకున్నా మా అమ్మకి చెప్తా. ఏ అరే కనికరం లేదు నీకు. అరే కొరికింది కొరికింది. కొరుకుతాంది కొరుకుతాంది. పట్టుకపో. జ్వరం ఉంటే చచ్చిపోతుంటరా. కొరికిందిరా. సో గాయస్ ఇప్పుడైతే చెరకాలు తీసుకోవడానికి వచ్చినాం. ఏవో నీకు చెరక కావాలంట. చెరక కోసం వచ్చినాం. ఆయన ఇడేం చెరక తీసుకుంటా ఏం తీసుకుంటారు కదా. తీసుకోరా. ఏది కొని ఇచ్చిండ్రా? ఏది అడిగితే ఏది కొని ఇచ్చిండ్రా చెప్పురా మౌలి. ఏది అడిగితే ఏది కొని ఇచ్చిండ్రా? పరిచితుడురా నువ్వు. అట్లా నేను గ్యాప్లో చెడి వేసిండు. మోసంగా రా మౌలి. పెద్ద లేవని చిన్న పోంపా టైం అవుతుంది. పతంగులు అయితే వచ్చినాయి. ఏది చెరకేది? ఏది చెరక మాన్య మొత్తం అంగనంగా వేసిర్రు. ఏదన్నో ఈ రెండు అన్నమాట. ఇప్పుడు మనం ఎగరేసిటీ ఇక్కడ కొన్ని పతంగులు ఉన్నాయి, ఇక్కడ కొన్ని పతంగులు ఉన్నాయి. సో గైస్ మన వాళ్ళంతా మీద సెటప్ రెడీ చేసిర్రు. ఆల్రెడీ దుమ్దామ్గా చేస్తున్నారు అనమాట. ఇప్పుడు మనం కూడా వెళ్దాం, చూద్దాం ఏమవుతుందో. లెట్స్ ఎంజాయ్ మ్యాన్. లెట్స్ చిల్. ఆదర్శ్ హాయ్ చెప్పు బ్రో. ఒక్కడే ఏం ఏనట్టున్నాడు. ఏంటి బ్రో అంత మాట అన్నావు? ఇక్కడ అవుతారుగా మళ్ళా పోయి లేకుండా కత్తెవరాడు ఎవరు ఐఫోన్ యూజర్స్ కి గోసా కాదు. మా డాడ్ హాయ్ చెప్పు. తినలేదా? ఐఫోన్ కి పిల్లి లేదుగా మరి. ఐఫోన్ సీఈఓకి అందరి ఐఫోన్ లేని ఇక్కడ ఉన్నది. నేను మరీ అంత ఎదవలా కనపడుతున్నారా? కాందాన్ అంతా ఐఫోన్ కాందాన్. ఇన్నోసెంట్ అని అనుకుంటారు కానీ కాదు. ఇంత కనబడ్డట్టు అయితే అస్సలు ఉండవురా. ఎంత ఫేక్ ఫ్రెండ్స్. ప్రాణముల పంచాక్షరితో శివుని పిలుచు సంకల్పమై ముంచుకు వచ్చే మృత్యువు కందని మార్కండేయుడవై పరుగులు తీ ఉరకలు వెయ్యి.
గైస్ ఇతను చూసి నేర్చుకోండి ఎలా రోకొట్టాలో. అట్లా చెప్తారు కానీ వీడు ఎగిరిస్తాడు. ఈ బ్రో మాత్రం ఎక్స్పీరియన్స్ పర్సన్. ఈయన అందరికన్నా మించినోడు, అందరిని మించినోడు, అందరిని మించినోడు, అందరిని ముంచినోడు. అద్దాలు తోడు కొడుకులో నమ్మకపోయా ఘోరంగా ఉన్నావు. పెట్టుదా ఏంటి ఇటు బాధ అనుకుంటున్నా పని. It's a chala clear sky. Sud is mending. It's too hot. Chavanta coating. వావ్ మాట ఇంగ్లీష్. థ్యాంక్ యూ. ఏది సాంగ్ ఏమైంది? అయిపోయింది అప్పుడే కుదరా. సేమ్ పండు కోతి లెక్కన ఉన్నవరా. ఇవన్నీ నిజంగా బ్లాగ్ లో పెట్టకు. పక్కా వస్తుంది, వీళ్ళందరూ తెలుసు. నేను అద్దన పని పక్కా అవుతా. అయిపోయినాయి పతంగులన్నీ తిరుగుతున్నాడు. పెద్ద మనసు వచ్చింది. పతంగ ఎగురుతారంట. ఏమంటాడు? ఈ అమ్మాయి ఏం ఫీల్ ఉండదు మామయ్య. పతంగిలు అన్నీ అయిపోయినాయి, ఎగిరేయడానికి ఏం పతంగిలు లేవు. ఇక ఇప్పుడే ఎగిరేయడానికి పతంగిలు అయితే లేవు. బంధాలు బాధ్యతలు వద్దు, అర్థం చేసుకోండి. సో గైస్ నేనైతే ఇప్పుడే ఇంటికి వచ్చాను అనమాట. ఎంజాయ్మెంట్ అంతా అయిపోయింది అండ్ పతంగులు ఎగరడం కూడా అయిపోయింది. ప్రణతక్క ఇంటి కాడ దించేసి అన్నగాడైతే బయటికి పోయిండు. నేను ప్రణతక్క ఇద్దరం కలిసి అయితే వచ్చాను ఇంటికి. ప్రణతక్క ఇంటికాడ దించేసి నేనైతే ఇంటికి అయితే వచ్చిన. డ్రెస్ అయితే చేంజ్ చేసుకున్నా. ఓపిక అయితే లేదు, నిద్ర వస్తుంది. అండ్ ఈరోజు ఫాస్టింగ్ కాబట్టి ఆకలి వేస్తుంది. ఏం తినేటట్లేదు. ఆల్రెడీ ఆఫ్టర్నూన్ తినేసిన, అందుకే ఇప్పుడైతే ఏం తినేటట్లేదు. ప్రస్తుతానికి ఫోన్లో ఛార్జింగ్ ఉండలేదు, ఫోన్ ఛార్జింగ్ పెట్టుకొని మాట్లాడుతాను. మా అమ్మ అయితే టీవీ చూస్తుంది, నేనైతే బెడ్రూమ్లో పడుకున్నా. వీడియో ఎలా అనిపించిందో కామెంట్ చేయండి అండ్ వీడియో నచ్చితే లైక్ చేయండి, వీడియోని షేర్ చేయండి అండ్ డోంట్ ఫర్గెట్ టు సబ్స్క్రైబ్. అండ్ మీ సపోర్ట్ కావాలి, మీ సపోర్ట్తోనే ఇంకా నేను వీడియోస్ చేయడానికి ఛాన్స్ ఉంటుంది నాకు కూడా. అండ్ ప్లీజ్ డోంట్ ఫర్గెట్ టు సబ్స్క్రైబ్ అనమాట. వీడియో నచ్చితే మాత్రం సబ్స్క్రైబ్ చేసుకోండి. ఉంటామని బాయ్. సరే పడుకో, ఏముందిలే ఇంకా.